ఓం నమో భగవతే వాసుదేవాయ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కమునే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. విడువను పాపము పుణ్యము, విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు, విష్ణుడని మాయ. విడువను పాపము పుణ్యము, విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు, విష్ణుడని మాయ. విడిచెద షట్కర్మంబులు, విడిచెద వైరాగ్యంబును, విడిచెద షట్కర్మంబులు, విడిచెద వైరాగ్యంబును, విడిచెద నాచారంబును, విష్ణుడని మాయ. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కమునే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఆత్మబంధువులారా, భగవద్భక్తులారా, ఈ కీర్తన చూసినట్లయితే ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కమునే నమ్మితి నీ చిత్తంబికను. మానవ జన్మ ఎత్తిన తరువాత సత్కర్మలు చెయ్యాలన్నా, మంచి సద్గుణాలు ఉండాలన్నా సాత్విక గుణంతో పని ఉంటుంది అని ఈ కీర్తన చెబుతుంది. విడువను పాపము పుణ్యము, విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు. ఇవన్నీ స్వామి నీ మాయ వలన పాపము పుణ్యము ఏదో నాకు తెలియటం లేదు, అలాగే నా దుర్గుణమును నేను విడిచిపెట్టలేకపోతూ ఉన్నాను, అలాగే నేను ఆశలు వదలలేకపోతూ ఉన్నాను. ఆశను వదలలేకపోవడము మానవ సహజం, కానీ దుర్గుణములు ఇవన్నీ కూడా మన సాత్వికమైనటువంటి స్వభావము సంబంధించి ఉంటుంది. సాత్వికమైనటువంటి స్వభావము లేకుండా రాజసంతో కూడి తామసంతో కూడి ఈ త్రిగుణాలలో ఈ గుణాలు అప్పుడప్పుడు కూడా పెచ్చురేగుతూ ఉంటాయి మనిషిలో. వాటి వల్ల అన్ని కర్మలు మారిపోతూ ఉంటాయి. విడిచెద షట్కర్మంబులు, విడిచెద వైరాగ్యంబులు అంటే దుర్గుణముల చేత మంచి కార్యాలు చేయలేకపోతున్నాను, వైరాగ్యాన్ని వదిలివేశాను. ఇది కూడా విడిచెద ఆచారంబును అంటే ఏది ఆచరించాలో ఏది ఆచరించకూడదో నేను విడిచేస్తున్నాను స్వామి, వదిలిపెట్టేస్తున్నాను, ఇది కూడా నీ మాయే అని చక్కటి కీర్తనతో మనము ఇవాళ శ్రద్ధాత్రయ విభాగ యోగంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. అదేశకాలే యద్దానం మనం చెప్పుకున్నాం. సాత్విక దానము అలాగే రాజస దానం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు తామస దానం అంటే ఏమిటి అంటే మంచి
చోట కాకుండా, అంటే కొంతమంది చూడండి వేశ్యల వద్దకు వెళ్ళి వారు పాడే పాటలను, వారు చేసే నృత్యాలను చూడడానికి వెళుతూ ఉంటారు కొంతమంది. రాజుల కాలం నుండి మనము చూస్తూనే ఉన్నాం కదా. అదేదో మానసికంగా ఆనందించడానికి అని వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళి చూడకూడని వన్నీ చూస్తూ ఈ కళ్ళతో ఇవ్వకూడని వారికి దానం చేస్తే అది అపాత్ర దానము. అదే తామస ఉదాహృతం. రూపవతులు, లావణ్యవతులు అయినటువంటి స్త్రీలను చూసి మోహంతో వారికి దానం చేయడం కూడా, అది కూడా మంచిది కాదు, తామసమైనటువంటి దానం. అంతేకాదు, ఎక్కడో దోచుకొని వచ్చినటువంటి ధనాన్ని, దొంగిలించుకున్నటువంటి ధనాన్ని భయపడుతూ వేరొకరికి దానం చేస్తే అది కూడా తామస దానమే అవుతుంది. ఒక్కొక్కసారి చూడండి, ఎవరో అంటే ఒక దుర్మార్గుడైన వాని దగ్గరికి అవసరం వచ్చి ఎవరైనా దానం చేయమని వెళ్ళారనుకోండి, వారి వైపు కూడా చూడకుండా వారిని అసహ్యించుకుంటూ అనేకమైనటువంటి దుర్భాషలాడుతూ విసిరివేస్తారు కొంతమంది. ఎందుకు ఇలాగా విసిగిస్తున్నావు అంటూ రకరకాలైనటువంటి అసభ్యకరమైనటువంటి మాటలతో వారిని బాధ పెడుతూ ఆ దానాన్ని ఇచ్చినట్లుగా కాకుండా విసిరివేసినట్లుగా ఇచ్చేస్తారు నిర్లక్ష్యంగా. అది కూడా చాలా తప్పు, తామసమైనటువంటి దానం. దాని వలన ఎటువంటి మంచి ఫలమో లభించదు. అంటే అభ్యాగతుడు అతిథి భగవంతుడితో సమానం. ఏదైనా కావాలి, ఇంటికి వచ్చారు అతిథులు, వారిని సక్రమంగా ఆదరించి మనకు ఉన్న దానిలో వారికి సంతోషంగా మనము సమర్పిస్తే అది మనకు చాలా పుణ్యాన్ని ఇస్తుంది. అంతేకాని విసుక్కుంటూ కసురుకుంటూ ఎలాంటి దానం చేసినా అది దానం కిందికి రాదు. అదే కొంతమంది అసభ్యంగా అరే ఒరే అని కూడా అదిలిస్తూ వారికి డబ్బునిస్తూ ఉంటారు కొంతమందికి. మనకు పంచయజ్ఞాల్లో అది కూడా ఉంది. సేవకులను కించపరచకండి, మీకు వారు సేవ చేసినందుకు గాను వారికి మీరిచ్చే ప్రతిఫలం కూడా ఎలా ఉండాలి అంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలి. పంచయజ్ఞాల్లో ఆ యజ్ఞం కూడా ఉంది. ఇక్కడ అర్జున ఈ విధంగా ద్రవ్యదానము ఇవ్వబడును, సర్వత్రా తామస దానమే అవుతుంది. ఈ విధంగా త్రివిధాలైనటువంటి దానాలను గురించి చెప్పినప్పుడు అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు. అయితే సాత్విక కర్మే అన్నిటికంటే మంచిదని చెప్తున్నావు కృష్ణ. సాత్విక తపస్సు, సాత్విక దానము, సాత్విక కర్మ అదొక్కటే మంచిదని చెప్పినప్పుడు మరి ఈ రాజసము తామసము వీటి గురించి ఎందుకు చెప్పుకోవాలి? అదొక్కటే చెప్పుకోవచ్చు కదా అని అడుగుతున్నాడు అర్జునుడు. అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు? ఈ 3 లక్షణాలు అంటే ఎక్కడైతే చెడు ఉంటుందో మంచి యొక్క విలువ తెలుస్తుంది. అలాగే ఎక్కడ రాత్రి ఉంటుందో అక్కడ పగలి యొక్క వెలుగు మనం చూడగలుగుతాం. ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ వెలుగు, ఎక్కడ కష్టం ఉంటుందో అక్కడ సుఖం యొక్క విలువ మనకు తెలిసి వస్తుంది. అందువలనే చెడు మంచి ఇవి రెండు కూడా ప్రతి చోట కూడా మనకు ప్రతిఫలిస్తూ ఉంటాయి. అంటే చెడును చూసి మనం దూరంగా ఉండాలి, మంచిని మనము తెలుసుకోవాలి. ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలంటే రెండిటి గురించి మనకు తెలియవలసిందే. అదే చెప్తున్నాడు ఇక్కడ. సాత్వికము, రాజసము, తామసము త్రివిధాలైనటువంటి గుణాలతోనే మనిషి ఉద్భవిస్తూ ఉన్నాడు. జన్మతః 3 గుణాలతో ఉద్భవిస్తాడు. అలాగే మనం చేసే కర్మ మనసా వాచ కర్మణ. ఏది మనసులో అనుకుంటామో అదే మాట్లాడడం, దానినే ఆచరించడం. మనస వాచ కర్మణ ఈ 3 ఒకటే అయినప్పుడు మనం చేసేటువంటి కర్మ
ఫలిస్తుంది. అలాగే సాత్వికమైనటువంటి కర్మ ఏది అని తెలియాలి అంటే ఈ రాజసమైనటువంటి కర్మ, ఈ తామసమైనటువంటి కర్మ ఏంటో మనం తెలుసుకోవాలి కదా. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మూడిటి గురించి తెలియాల్సిందే. ఇక నిర్మలమైన సత్వగుణంతో కూడినటువంటి యజ్ఞాది కర్మలు మాత్రమే ఆచరించాలి అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, ఆ రాజసమైనటువంటి తపస్సు మంచిది కాదు, ఆడంబరం కోసం చేసే దానం మంచిది కాదు, అలాగే తనను తాను హింస పెట్టుకుని చేసేటువంటి తపస్సు కూడా మంచిది కాదు. అలాగే ఇప్పుడే చెప్పుకున్నాం, తామసమైనటువంటి దానం మంచిది కాదు. ఇతరులను అనవసరంగా అసభ్యకరమైనటువంటి మాటలతో బాధ పెడుతూ చేసేటువంటి దానము మంచిది కాదు అని చెప్తూ ఉన్నాడు. ఇక జ్ఞానేశ్వర్ మహారాజ్ గారు ఒక విషయం చెప్పారు. ఏంటంటే బంగారం ఉంది, ఆ బంగారం స్వచ్ఛమైనది కాకపోయినా దాని మీద రాజమొహర్ ఉంటే దానికి చాలా విలువ ఉంటుంది. రాజమొహర్తో కూడినటువంటి అంటే రాజుల గుర్తు మొహరు అంటారు నాణెం. ఆ నాణెము ఎలా ఉన్నా సరే దాని మీద మొహరు గుద్దినటువంటి మొహరు గుర్తు రాజగుర్తు ఉందనుకోండి, దానికి విలువ వస్తుంది. అలాగే జలం ఉంది, అన్ని చోట్ల ప్రవహిస్తూ ఉంది, అదే స్వచ్ఛమైన జలం. అదే ఒక స్వచ్ఛమైన జలము మామూలుగా సరస్సులో ప్రవహిస్తున్నప్పటికంటే ఒక పవిత్రమైనటువంటి పాత్రలో పోసామనుకోండి, అప్పుడు అది తీర్థంలాగా దాని పేరు చెప్పబడుతుంది. అంటే ఎక్కడ ఆ సాత్వికమైనటువంటి కర్మ జరుగుతుందో, సాత్వికమైనటువంటి స్వభావం ఉండడమే కాదు, సాత్వికమైనటువంటి కర్మ ఎక్కడైతే జరుగుతుందో, దాని ఉపయోగం ఎక్కడైతే ఉంటుందో అప్పుడే దాని ఫలితము ఉంటుంది. అదే ఆ స్వామి చెప్తూ ఉన్నాడు. ఇక మహానది సంగమము లభించినప్పుడే సముద్రము చాలా గొప్పగా చెప్పబడుతుంది. నదులన్నీ కలుస్తాయి కదా, ఆ గంగా, యమున, కావేరి, తుంగభద్ర ఈ నదులన్నీ కలిసిన సంగమము సముద్రంలో ఎప్పుడైతే కలుస్తుందో సంగమం, త్రివేణి సంగమం అంటాం మనం ఒక్కొక్కసారి కదా. అంటే 3 నదులు కలిసినా, ఎన్ని నదులు కలిసినా సముద్రంలో కలిసినప్పుడు ఆ సముద్రానికి గొప్ప పేరు వస్తుంది. ఓ నది సంగమం అంటాం. లేకపోతే సముద్రాన్ని ఎవరైనా గుర్తిస్తారా? ఎవరు గుర్తించరు. ఓ ఈ త్రివేణి సంగమం ఇక్కడ అని చెప్తాం కదా. అదేవిధంగా ఇక్కడ సాత్విక కర్మలు ఓనర్చే వారికి మోక్ష మార్గమున ఏ విధమైన అడ్డంకులు ఉండవు. మరి మిగతా కర్మలు ఆచరించే వారికి అనేక విధాలైన అడ్డంకులు వస్తూ ఉంటాయి. కానీ మోక్ష మార్గంలో అంటే మంచి పనులు చేసేవారికి రావా అడ్డంకులు? అంటే వచ్చినా అవి చక్కగా తేలిపోతాయట. అలాగే ఎంత కష్టపడినా, ఎంత సమస్యలు వచ్చినా అవి తెప్పలాగా తేలిపోతాయి సముద్రం మీద అని అంటారు. అంటే కష్టాలు కలకాలము ఉండవు అని పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. అయితే అర్జునుడికి ఒక సందేహం కలిగింది. దేవా, ఈ ప్రశ్న నాకు ప్రశ్నగానే మిగిలిపోయింది, చెప్పండి అంటున్నాడు. అంటే సాత్విక కర్మే అయినప్పుడు తదితర బంధకమైన కర్మలను అన్నింటినీ ఎందుకు వివరిస్తున్నారు చెప్పండి అంటున్నాడు. అయితే శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు. సాత్విక పురుషుడు ఏ విధంగా మోక్షాన్ని దర్శిస్తాడో ఇప్పుడు నేను నీకు చెప్తాను విను అర్జున అంటూ ఉన్నాడు. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్సదితి నిర్దేశో అంటున్నాడు. అంటే ఈ విశ్వానికంతా మూల కారణమైనటువంటి వాడు పరబ్రహ్మ. మనం చెప్తూ ఉన్నాం పరబ్రహ్మ స్వరూపం అని. కానీ ఆయనకు ఒక పేరుందా? ఆయనకు ఒక రూపముందా? ఏది లేదు. విశ్రాంతి స్థలం, అనాది పరబ్రహ్మ స్వరూపము.
అదే సృష్టి చేసినప్పుడు ఒక జీవునిగా పుడతాడు ఆయన సృష్టి చేసినప్పుడు. అయితే ఆ జీవుడికి మనం ఏదైనా పేరు పెట్టి పిలిచే వరకు తన పేరేంటో తెలియదు కదా. మరీ పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు తల్లి పాలిచ్చి ఓదార్చి పడుకోబెడుతుంది, అంతే, అంతవరకే. అయితే రోజు చేసేటువంటి దినకృత్యాలు చేస్తూ ఉంటాడు, అంతవరకే. కానీ 3వ నెల కానీ 5వ నెల కానీ అలాగే 7వ నెల కానీ ఆ బిడ్డకు నామకరణం చేసే వరకు ఆ పేరుతో ఎవరు పిలవలేరు. ఏమని పిలుస్తాం కదా, ఏదో ముద్దు పేరుతో పిలవచ్చు. కానీ అసలైనటువంటి గుర్తింపు ఎప్పుడు లభిస్తుంది ఆ జీవుడికి అంటే ఆ జీవుడికి ఒక పేరు పెట్టడం. అదే సాంకేతికమైనటువంటి గుర్తు, అంతే కదా. ఆ పరబ్రహ్మకే మనము అంటే ఒక జీవిగా అవతరించినప్పుడు ఆ చైతన్య స్వరూపానికి ఒక పేరుతో మనము పిలుస్తున్నాము కదా. ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు కాస్త పెద్ద అయిన తర్వాత తిరిగి పలుకుతాడు కదా. సాంసారిక దుఃఖముల చేత పీడింపబడినటువంటి జీవుడు తన కష్టాలను గురించి చెప్పసాగినప్పుడు ఏ నామముతో పిలిచినా బ్రహ్మతత్వము మారు పలికి అతనికి జవాబిచ్చునో అది ఈ సాంకేతికము. అలాగే దేవుడికి కూడా మనం ఒక పేరు పెట్టుకుంటున్నాం కదా. రామా అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆ విష్ణు సహస్రనామంలో అందరూ చదవలేని వాళ్ళు ఈ శ్రీరామ రామ రామేతి అని ఒక్క శ్లోకం చదువుకుంటే చాలు ఆ ఫలితం అంతా వస్తుంది అని చెప్తారు. అలాగే ఈ బ్రహ్మతత్వాన్ని జీవుడు ఏ విధంగా తీసుకుంటాడు, తను కూడా ఒక రూపాన్ని ఏర్పరచుకుంటాడు, తనకి ఇష్టమైనటువంటి రూపాన్ని. రాముడిగా, కృష్ణుడిగా, లేకపోతే లలితాదేవిగా, అమ్మవారుగా, ఆంజనేయ స్వామిగా ఏదో ఒక రూపాన్ని తన మనసులో ప్రతిష్ఠించుకుంటాడు. కాబట్టి ఆ రూపంతో ఆ మూర్తిని ఆరాధిస్తాడు కదా. అంటే బ్రహ్మతత్వానికి ఒక రూపాన్ని మనము చూపిస్తూ ఉన్నాం కదా, ఆపాదిస్తూ ఉన్నాం. అలాగే జీవునికి ఒక నామం పుట్టిన తరువాత ఒక నామకరణము చేస్తూ ఉన్నాం కదా. ఇక్కడ వేదాలు జగత్తు మీద అనుగ్రహము కలవై తమ దివ్య దృష్టి వలన బ్రహ్మతత్వాన్ని వాక్ప్రాంతములోనికి తెచ్చుటకు సహాయపడి ఒక మంత్రం చెప్పబడింది. అదే ఓం తత్ సత్. ఇవన్నీ కూడా వేదాలలో అలాగే ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి మంత్రము. మనం చెప్పుకున్న మొట్టమొదట ఓం, అకార ఉకార మకారాలు కలిస్తే ఓం అనేటువంటి శబ్దము. ఆ శబ్దము ద్వారా ఓం అనేటువంటి ఒక మంత్రం, అందులో నుండే ఆ తల్లి ఉద్భవించింది ఓంకారము నుండి. ఆ ఓంకారము నుండి ఆమె ఉద్భవించి ముగ్గురిని సృష్టించింది అని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని. ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్కరిని నియమించింది అని. అయితే ఇక్కడ మొట్టమొదటి మంత్రం ఏది అంటే మోక్షాన్ని పొందడానికి బ్రహ్మతత్వం ద్వారా అని అడిగాడు అర్జునుడు. దానికి ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధ స్మృతః. అయితే బ్రహ్మ మొట్టమొదట ఈ మూడింటిని వినియోగించాడు సృష్టి చేయడానికి ముందు. అదే భగవంతుడు చెప్తున్నాడు, నన్ను కూడా తలుచుకోలేదయ్యా సృష్టిని చేసినప్పుడు. మొట్టమొదట బ్రహ్మ ఓ తత్ సత్, ఏ మూడు అక్షరాల్ని జపించడం వలన బ్రహ్మకు సృష్టించగలిగేటువంటి శక్తి లభించిందో అంటున్నాడు. అంటే ఆ బ్రహ్మకు సృష్టించేటువంటి శక్తి రావడానికి కారణమైన మంత్రము ఓం తత్ సత్. అయితే దీని ద్వారా అతడు బ్రాహ్మణులను సృష్టించి వేదాలను అనుసరించండి అని చెప్పడం జరిగింది. ఆ స్వామి చెప్తూ ఉన్నాడు. అయితే వారి కర్మ ఏమిటి? యజ్ఞకర్మ, యజ్ఞాలను నిర్వహించడం.
అలాగే నలుగురికి సహాయపడేటువంటి మంత్రాలను ఉపదేశించడం, అందరికీ మంచిని క్షేమాన్ని చేకూర్చేటువంటి యజ్ఞ కర్మలను నిర్వహించడం, వేదాలలో చెప్పిన విధంగా అది బ్రాహ్మణులకు బ్రహ్మ సృష్టించి ఇచ్చినటువంటి కర్మ. ఆ తర్వాత అతడు లెక్కించలేనటువంటి మనుషులను, ఎంతో మందిని, 84 కోట్ల జీవరాశులను సృష్టించడం జరిగింది. వారి నిర్వహణ జరగాలి కదా, మరి పోషణ జరగాలి కదా. అందుకు బ్రహ్మ త్రిభువనములను దానపత్రంగా రాసి ఇచ్చాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇట్టి అద్భుత కార్యము నిర్వహించడానికి ఒక మంత్రము సహాయపడింది బ్రహ్మకు. అది ఏమిటి అంటే ప్రణవము. ప్రణవము ఓంకారము. ఓంకార బిందు సంయుక్తం అంట. ఓం అకార ఉకార మకారాలతో కూడినటువంటి ఓంకారం అనే ప్రణవం. ఇది ప్రథమ వర్ణము. రెండవ వర్ణము తత్. ఇక మూడవది సత్. సత్ అంటే నిజమైనది, సత్యమైనది. ఇక్కడ ఉపనిషత్తుల్లో అర్థమనడి ఉపనిషత్ సార రూపియకు ఈ సుందర పుష్పం యొక్క సుగంధమును అనుభవించుము అంటున్నాడు. అంటే ఈ నామంతో ఎప్పుడు కూడా ఏకరూపం చెంది ఏ మనిషి అయితే సాత్విక కర్మాచరణ చేస్తాడో అతనికి మోక్షము కరతలామలకము, అంటే చేతిలోనే అరచేతిలోనే ఉంటుంది, ఎక్కడో లేదు, ఏ లోకంలోనో లేదు అర్జున. ఓం తత్ సత్ అంటే ఏది సత్యమైనదో నిజమైనదో ఆ ఓంకార బీజాక్షరమును అభ్యసిస్తూ తెలుసుకోవడము. అయితే ఏ విధంగా అంటే చూడండి, అలంకారాలు అన్నీ కూడా ఎటుల ధరించవలనో తెలుసుకొనకుండా అంటూ ఉన్నాడు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, మనకు కర్పూరముతో చేయబడిన అలంకారములు కూడా లభించవచ్చును, దైవం అనుకూలంగా ఉండుట సంభవించినట్లయితే. అంటే బ్రహ్మ యొక్క నామాన్ని ఉచ్చరించడానికి జ్ఞానము, శాస్త్రోక్త విధులు ఇవన్నీ ఏం లేకపోయినట్లయితే, అంటే అన్నీ ఉంటాయి మనకు. ఉదాహరణకు చూడండి, ఒక నూనె ఉంది, ఒక వత్తి ఉంది. నూనె ఉంది, వత్తి ఉంది, అలాగే అగ్గిపెట్టె కూడా ఉంది. ఈ మూడిటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే దీపం ఎలా వెలిగిస్తాం? భగవంతుడి దగ్గర దీపం వెలిగించాలి అంటే దాన్ని ఉపయోగించే విధానము తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ నోటితో బ్రహ్మ యొక్క నామాన్ని ఉచ్చరిస్తున్నప్పటికీ, చేతులతో సాత్విక కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ ఆ వినియోగించిన దాని జ్ఞానాన్ని తెలుసుకోలేనట్లయితే, చూసారా ఇక్కడ అంటే ఏంటి? ఓం అంటే ఏంటి? తత్ అంటే ఏంటి? సత్ అంటే ఏంటి? అంటే రోజు ఉచ్చరిస్తూ ఉన్నాం. 21 సార్లు ఉచ్చరించండి, 40 సార్లు ఉచ్చరించండి, మంచి జరుగుతుంది అని రోజు ఉచ్చరిస్తున్నాం మంత్రాన్ని. కానీ మంత్రం యొక్క ప్రయోజనాన్ని తెలుసుకోవాలి. అదే భగవంతుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అన్నము ఆకలి ఈ రెండు కూడా దగ్గరగానే ఉంటాయి. అయితే పిల్లవానికి భోజనం చేయడం తెలియలేదనుకోండి, ఆకలి అవుతోంది, పసిపిల్లవాడు ఉన్నాడమ్మా, ఏడుస్తాడు, వాడికి ఆకలి అని చెప్పడం తెలియదు. అయితే తల్లి ఆకలి తెలుసుకుని అన్నాన్ని ఎలా పెట్టాలి మెత్తగా కలిపి ముద్దగా చేసి తినే రీతిగా తినిపిస్తుంది కదా. అలాగే మనకు దాన్ని వినియోగించుకునే జ్ఞానము తెలియాలి. అర్జున, ఈ విధంగా ఉపయుక్త సమయంలో కర్మ జరుగుతూ దాని మంత్రం స్మరిస్తూ ఉన్నప్పటికీ దాన్ని వినియోగించే విధానం తెలియనట్లయితే నిష్ఫలమే అవుతుంది. ఉపయుక్త సమయం అంటే ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తున్నాం, ఎప్పుడు మంత్రం ఉచ్చరించాలో అప్పుడు మంత్రం ఉచ్చరిస్తున్నాం. కానీ ఎలా వినియోగించుకోవాలి ఆ మంత్రాన్ని,
ఆ మంత్రం అంటే ఏంటి, దాని వలన ప్రయోజనం ఏంటి తెలుసుకోకుండా మంత్రము ఉచ్చరించినట్లయితే దాని వలన ప్రయోజనమేమీ లేదు. కాబట్టి ఈ 3 వర్గముల కలయికతో పరబ్రహ్మ నామాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో ఆ విధానాన్ని ఆ స్వామి మనకు చెప్పబోతూ ఉన్నారు. ఓం తత్ సత్. మనము ఎలా చెప్తాడో ఆ స్వామి మనం రేపటి రోజున తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.